హలో అండి. ఈరోజు వీడియోలో బీరకాయ పాలు వేసి కూర వండుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా కూర వండుకుంటే రైస్, చపాతీ దేంట్లోకైనా కరెక్ట్గా సూట్ అవుతుంది. ఒకసారి అయితే ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసే కంటే ఎల్లిపాయల్ని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ ఎల్లిపాయలు, ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 kg వరకు ఉన్న బీరకాయని పైన చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇట్లా బీరకాయని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఈ నూనెలోనే బీరకాయని మగ్గనివ్వాలి. ఇట్లా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకుంటే ఒక 50% అయితే మనకి బీరకాయ అనేది ఉడికిపోతుంది. ఇట్లా ముందుగానే ఉడికించుకొని తర్వాత మసాలాలు యాడ్ చేసుకుంటే బీరకాయ త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 50% అయితే మనకి బీరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీరకాయని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు అయితే పాలు పోసుకుంటున్నాను. ఇట్లా కర్రీలోకి మనం నీళ్ళు వేసుకోకుండా పాలు మాత్రమే పోసుకొని కర్రీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. స్టవ్ని సిమ్లో పెట్టేసి మనము 1 కప్పు వరకు అయితే పాలు పోసుకోవాలి. పాలు వేసుకున్నప్పుడు కొంచెము ఇరిగినట్టు అనిపిస్తుందండి. మనము ఏ కూరలోకైనా పాలు పోసుకున్నప్పుడు కొంచెం అట్లా పైన ఇరిగినట్లే అనిపిస్తుంది. చూడండి, కర్రీ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే మనకి నూనె పైకి తేలుతూ కర్రీ అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా పాలు పోసుకొని బీరకాయ కర్రీని అయితే ఇట్లా చేసుకోవచ్చు. రైసు, చపాతీ, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.